నమస్తే and welcome to Hit TV. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో బొత్స ఝాన్సీ అవంతి శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా వాంబే కాలనీ జగన్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఝాన్సీ తెలుగుదేశం పార్టీపై ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేసే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. టీడీపీ కొంగ జపంతో ప్రజలను మభ్యపెడుతోందని గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే భీమిలి ప్రాంతం కీలకమవుతుందని తెలిపారు. అది వాస్తవ రూపం దాల్చాలంటే జగన్ గెలవాలని అన్నారు. సూపర్ 6 అంటూ ప్రజల ముందుకు వస్తున్న వారిని డెకౌట్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన జగన్ ని మరోసారి సీఎంగా చేసే వరకు విశ్రమించవద్దునని బొత్స ఝాన్సీ అన్నారు. ఈ ఎన్నికల్లో తనను అవంతి శ్రీనివాస్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, యాంకర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా మన భక్తులు చాలా మంది వచ్చారు, మాట్లాడతారు, మన సందేశం వినవచ్చు. మరి ముఖ్యంగా సినీ నటి మన శ్యామల గారు వచ్చారు. మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరద కళ్యాణి గారు వచ్చారు, ఎమ్మెల్సీ గారు. వారికి కూడా స్వాగతం కోరుతున్నాను. అలాగే మన మహిళా అధ్యక్షురాలు మన అబ్దుల్ గారు వచ్చారు, వారికి శ్రీ బొత్స సత్యనారాయణ గారి భార్య అయినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి మరి బొత్స ఝాన్సీ గారు మన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు. మరి గట్టిగా మనకి వచ్చినటువంటి మన 7వ వార్డు సభ్యులు పెద్దలు, గ్రామ పెద్దలు, మన మంత్రి గారు ప్రసారం ముందుగా మన శ్యామల గారు మాట్లాడతారు. జై జగన్, జై జగన్. పేదల పక్షపాతం జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ అన్న నెరవేర్చారు. అలాంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసామా? మళ్ళీ జగన్ అన్న వస్తేనా చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, ఇళ్ళ పట్టాలు వస్తాయి, ఇల్లు వస్తాయి. ఏదైనా మాట తప్పడు, మడమ తెప్పడు, మడమ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనా? చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూశారు కదా, గతంలో మేనిఫెస్టో తీసేశారు. రైతులను మాఫీ చేయలేదు, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు, ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు, అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వకుండా ఎక్కువ ఇస్తానని చెప్పి మళ్ళీ వస్తున్నాడు. మీరు నమ్మొద్దు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గౌరవనీయ పెద్దలందరికీ, అలానే ఇక్కడ ఉన్న వాంబే కాలనీ కుటుంబ సభ్యులందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి 2 సార్లు అవంతి గారిని ఎమ్మెల్యేగా ఆశీర్వదించి పంపించిన భీమిలి ప్రజలు, మధురవాడ ప్రజలకి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుంది. మరి మీ రుణం తీర్చుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలి అవంతి గారికి. కాకుండా మీలో ఒక మనిషిలాగా ఎప్పుడు పిలిచినా కానీ పలికే అవంతి గారికి ఓటేస్తే అది మన కుటుంబ సభ్యుడు ఆలోచించి ఓటేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ గత 2.5 సంవత్సరాలుగా గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాంలో చాలా సార్లు కాలనీ రావడం జరిగింది. అలానే వాంబే కాలనీకి 7వ వార్డుకి ఎన్నో కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన అవంతి గారికి మరి ఈసారి గట్టిగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.